హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు కన్నవారింటికి వెళ్తున్నాను. ఇక్కడ ఆకాశం చూస్తే నాకైతే కవిత్వమే రాయాలనిపిస్తుందండి. అంత బాగుంది చూసారా. ఇదంతా చూస్తూ మీకే చూపించాలని వీడియో అయితే తీసేసానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మనకే కొన్ని నర్సరీలు అయితే తగులుతాయండి. అయితే మా వారిని కాసేపు ఆఫ్ చేయమని చిన్న వీడియో అయితే చేశానండి. ఒక షార్ట్ కూడా పెట్టాను, చాలా చాలా బాగుందన్నారు. అదే వీడియో మీకు పెద్ద వీడియోలో చూపిస్తున్నాను. కన్నవారి ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ నర్సరీలోంచి మయాన్ నుంచి రావాలండి. ఎక్కడికి వెళ్ళినా రాజమహేంద్రవరం మా అమ్మాయి ఇంటికి వెళ్ళినా ఈ నర్సరీల మధ్య నుంచే వెళ్ళాలి. ఇదేనండి మేము చేసుకున్న అదృష్టమో ఏంటో, కానీ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెళ్ళేది బండి మీదేమో మాకు నచ్చిన చోట దిగి చక్కగా కాసేపు ఇవన్నీ చూస్తేనే కానీ నేనైతే వెళ్ళను. మా వారు ఎక్కడ ఆవు నీళ్లు చూసి అదేదో అంటారండి, గుర్రం నీళ్లు చూసి ఆగిపోయింది అన్నట్టు నేనైతే మొక్కలు చూస్తే ఆగిపోతానండి. ఎలా అయితే కన్నవారింటికి అయితే వెళ్ళిపోయాం. నేనైతేనండి అమ్మకి కొంచెం నీరసంగా ఉంది అంటే చూడటానికైతే వచ్చానండి. ఇవాళైతే కొంచెం బాగానే ఉందండి. ఇదేనండి అమ్మ వాళ్ళే ఇల్లు. ఇది నాన్నగారు కట్టించిన ఇల్లు అండి. ఇక్కడ నాకు చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. కరివేపాకు చెట్టు చూసారా ఎంత బాగుందో. ఈ అరుగు మీదే కూర్చుని నేను చెరుగ్గల్ల తినే రోజులు, అక్క నా తలంతా గట్టిగా పట్టుకొని పేలు చూసే రోజులు, ఇవన్నీ గుర్తొస్తున్నాయండి. ఇక్కడ నా చిన్నతన జ్ఞాపకాలన్నీ ఈ ఇల్లు చూడగానే గుర్తొస్తుందండి. అలానే వదినికి మరదలో తను కూడా వచ్చింది అమ్మని చూడటానికి. మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇవాళైతే మొక్కలైతే నాటేద్దాం, వేసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, మన బుజ్జి తోటలో మొక్కలన్నీ తెచ్చాం కదండి. ఎలా నాటుతున్నానో ఇప్పుడు నేను మా కన్నవారి ఇంట్లో ఉన్నానండి. మనం ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇంకొన్ని మొక్కలు అయితే నాటేద్దాం. వచ్చేయండి. ఇదిగోనండి మనం కొన్ని మొక్కలు తెచ్చాం కదండి. ఇప్పటికే విత్తనంతో వేసిన కనకాంబరాలు అయితే ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద సైజు కవర్లు ఉన్నాయో. వీటిలో ఏ మొక్క వేసినానండి చాలా బాగా పెరుగుతుంది. కుండీలే కావాలనుకుంటున్నారా? అవసరం లేదండి, ఇందులో కొబ్బరి చెట్లు కూడా పెంచుకోవచ్చు. చూస్తున్నారా ఎంత సైజు ఉందో. మనం ఇవేనండి 3 సంవత్సరాల నుంచి కనకాంబరాలు అయితే ఇందులోనే పెంచుతున్నారు అన్నయ్య. వీటి వివరాలు మీకు కొలతలతో సహా చూపిస్తాను. చూసారా ఇది మీకు సైజు కూడా చూపిస్తాను. ఈ కనకాంబరం మొక్కలు, గులాబీ మొక్కలు ఇవన్నీ కూడా ఇవే కవర్లను వాడారు. అయితేనండి ఇది 30 సైజు అండి. మీకు ఇదిగోనండి ఈ సైజు. మనకే 20 సైజు అయినా మనకి సరిపోతుందండి. 12 సైజు కూడా మనకి కనకాంబరం మొక్కలకి సరిపోతుంది. కానీ అన్నయ్యకి ఇవి మరి ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానండి, మనకి ఇది బుల్లంకలో దొరుకుతున్నాయండి. ఇవి కేజీ 200 ఎంతో తెలుసండి నాకు. నేను కొనేటప్పుడు నేను ఇప్పటికి 4 సంవత్సరాలు అయ్యిందండి. నేను అన్నీ కూడా చిన్న కవర్లో తీసుకున్నానండి. పచ్చిమిర్చి తర్వాత పసుపు కూడా నాటాను. 12 లేదంటే మనకి 16 సైజు కానీ 11 సైజు కానీ ఇలా నేను చిన్నవి వాడతానండి. కొన్ని పచ్చిమిర్చికి వాడతాను, కొన్ని పసుపుకి వాడానండి. ఈ కవరు మనకి గ్రో బ్యాగ్ కంటే బాగా మన్నుతుందండి. ఇది నాకు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, బాగానే ఉంది. ఇవి చూసారా ఎంత పెద్ద సైజో. మీకు మట్టినండి పసుపులు ఎరువు 2 సమపాలంలో కలిపి ఈ మొక్కలకైతే వాడారండి. వీటిలో మనం చాలా పెద్ద సైజు చెట్లను కూడా వేసుకోవచ్చండి. నేను ఈ కవర్లో మన తోటలోకి కూడా పట్టుకుని వెళ్దాము. వెళ్ళి మనం కూడా కొన్ని మొక్కలను అయితే వేద్దాం. ఇక అసలు మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దామా. ఇప్పటికే మన దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను రండి. ఇదిగోనండి విత్తనంతో వేసిన కనకాంబరం. అయితే మన బుజ్జి తోటలో చాలా బాగా పూస్తున్నాయి కదండి. మన సౌందర్య కనకాంబరం ఇక్కడ కూడా వేసేద్దామండి. ఇవైతే చాలా బాగా పూస్తున్నాయి. ఈ విత్తనంతో వేసిన కనకాంబరం కదండి, ఇచ్చే అయిపోతుందండి. అదే మన తోటలో అయితే చాలా బాగా అందంగా ఉంటాయి. ఇంటి ముందు అలంకరణగా కూడా ఉంటుంది. అయితే నేనైతే కొన్ని మొక్కలు పట్టుకొచ్చానండి. ఇది ఇలా వెళ్ళే రోడ్డు కదా, వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
ఈ మొక్కల్ని ఇంకో నలుగురు వేసుకుంటా ఉపయోగపడుతుంది కదా, అందుకే నేను మొక్కల కంటే మనం కొమ్మలతో వేసిన మొక్కల్ని కూడా ఇక్కడ కూడా వేద్దామని తెచ్చాను. వచ్చి నేను నాటేద్దాం. ఇదిగోనండి మన బిర్యానీ మొక్క. దగ్గరికి రా తల్లి. బిర్యానీ మొక్క అది. ఇది బిర్యానీ మొక్క, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత అన్నపూర్ణ ఆకు అని కూడా అంటున్నారు. ఇది బిర్యానీలు వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందటండి. ఇది మన తోటలో కూడా వేశాను, ఇక్కడి నుంచే పట్టుకెళ్ళానండి. ఇదేమోనండి నాగపంచమి చెట్టు, మన తోటలో తెచ్చిన కొమ్మేనండి. ఎంత మొక్క అయ్యిందో, ఇంకా పువ్వులు పుయ్యట్లేదే అని వదినైతే కంగారు పడుతుందండి. ఇది కొంచెం 3 గంటల సమయం అయితే ఎండ అయితే తగులుతుంది, దాని కారణం చేతేమో కొంచెం పువ్వులు అయితే రాలేదండి. వస్తాయి కానీ దీనికి ఇంకా ఎండ అయితే తగలాలండి. ఉదయాన్నే తగులుతుంది, ఇది తూర్పు ఇల్లు కాబట్టి మనకు ఉదయాన్నే తగులుతుంది. అయితే మనం కొన్ని ఆకులు కూడా తీసేద్దామండి. ఇలా తీసి పైన చిగుర్లు ఆల్రెడీ వేసేసారు. ఇప్పుడు మనకి ఇది పూత అయితే వస్తుందండి. రాకపోతే మనం ఊరుకుంటామా, మన దగ్గర ఇంకా ఉన్నాయి, తెచ్చాను, వేసేద్దాం. వేసేద్దాం. ఎక్కడ వేసేస్తావా? చెట్టు చూసారా, ఇదిగోనండి పువ్వులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ కొమ్మ అయితే ఇంకోటి వేద్దాం అదే కుండీలో. ఇంటికి అందరికైతే మొక్కలైతే పంచేద్దామండి. ఇదిగోనండి నేను తెచ్చిన మొక్కలు. ఇది చెట్టు మనం కనకంబరాలండి, ఆకులు అయితే దూసేసాము. డ్రాగన్ ఫ్రూట్. దగ్గరికి రా తల్లి. ఇది తీగ బచ్చలి, ఇదేమో సిలోన్ బచ్చలి. ఎరుపు పసుపు అంతా నేను వేస్తున్నాను, ఇక్కడ ఎరిపోయి నువ్వు అది ఇది కలిపిస్తే బాగుంటుంది కదా. ఆ తర్వాత మార్చుకొస్తారులే. ఇది వైట్, ఎరుపు వైట్ వేసేయాలి. ఇగోనండి విత్తనాలు ఉన్నాయి కదా, మనం ఎక్కువ పువ్వులు పుయ్యాలి అంటే ఇలా విత్తనాలు అయితే కోసేయాలండి. విత్తనాలు ఇలాగ పట్టుకెళ్తావా? ఇలా కోసేసుకుంటే మనకి పువ్వులు బాగా పుయ్యటానికి ఉపయోగపడుతుంది. అలానే ఈ విత్తనాలు ఇదే కుండీలు ఇలా వేసేస్తే కూడా మొక్కలు వచ్చేస్తాయి. మీకు వచ్చిన మొక్కలను కూడా మీకు చూపిస్తానండి. ఇవన్నీ మొక్కలేనండి. ఇక చూడండి బుల్లి మొక్కలు, ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలే. ఇలా కోసేసుకుని వేసేసుకోవటమే. ఇలా ఇలా ఇదిగో చెల్లి, ఇలా వేద్దాం. తర్వాత చిలోని బచ్చలి వేరే కుండీలో వేద్దాం రండి. చిలోని బచ్చలి అయితే ఈ కుండీలో పెడదాము. ఆ పక్కన కూడా పోతాం మనం. ఇవైతేనండి ఈ కుండీలోకి తీసా. ఆ మెట్టు మీద పెట్టామా. ఈ కుండీ అంతా కూడా మనం ఈ అయితే వేసేద్దాము. ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి ఇవి మనకి వర్షాకాలమే. ఇప్పుడు ఎలాగ వర్షాలు వస్తున్నాయి కదండి, మనం వీటిని కవర్ చేయక్కర్లేదు, ఇంక ఎండ లేదు కాబట్టి ఇలా వేసేస్తున్నాను. బతకలేదనుకోండి మనీ తెద్దాం, మన తోటలో చాలా ఉన్నాయి కదా. ఇలా ఈ కుండీ అంతా కూడా నాటేశానండి. బతికాక మరొకసారి వేరే కుండీలోకి మార్చుకోవచ్చు, అంతే. ఆ చిన్న చిన్న మొక్కలు చూపించు. ఇగోండి ఇవన్నీ కూడా విత్తనంతో వచ్చిన మొక్కలే, బుజ్జి బుజ్జి కనకాంబరం మొక్కలు. చూసారా ఎంత బాగున్నాయో. వాటిని పెద్ద పెద్ద కుండీల్లో కూడా వేసుకోవచ్చు. రేల్ లిల్లీ. రేల్ లిల్లీ అంటే పూల మొక్క. వర్షాకాలం భలే పోస్తాయి పువ్వులు. ఇది వైట్, ఇదేమో ఎల్లో, ఇదేమో మన ఎరుపు. ఇవి ఇంకా ఒకటి వేస్తే మనకి ఇంకా తోటంతా వస్తాయి పర్లేదు. ఇదిగోనండి పసుపు రంగు కనకాంబరం మన తోటలో అయితే వేసేద్దాం. తర్వాత ఇదిగోనండి మరి మన బుజ్జి తోటలో మొక్కలు ఎన్ని దిక్కుల్ని నాటానో చూశారు కదా. ఇంకా కొన్ని మొక్కలు తెచ్చి ఇక్కడ తోట అయితే చేసేద్దాము. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్.